హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. ఓకే అండి, చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. ఈరోజు వీడియో వచ్చేసి వేడిగా పొంగలండి. ఎలా చేయాలో చెప్తాను, వచ్చేసేయండి. మరి 1 గ్లాస్ రైస్కి అంటే బియ్యానికి 1 గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే పొంగల్ సూపర్ వస్తుందండి. అలా వేసేసుకొని ఒక 10-20 మినిట్స్ నానబెట్టి కుక్కర్లో విజిల్ పెట్టేసాను, 3 విజిల్స్. దాని తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బాగా వేడైన తర్వాత జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్, మళ్ళీ దాని తర్వాత ఆవాలు, మళ్ళీ తర్వాత మినపప్పు, శనగపప్పు, మనం కావాలంటే జీడిపప్పులు అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బాగా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత అది కొంచెం ఒక 1 మినిట్ అయిన తర్వాత కరివేపాకు, దాని తర్వాత మిరియాలు కొన్ని తీసుకొని దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం ఆ మిరియాల పొడి కచ్చపచ్చగా దంచుకోవాలండి. మిరియాలు అక్కడక్కడ తింటుంటే వస్తాయి. తర్వాత 2 ఎండుమిర్చీలు కూడా యాడ్ చేశాను నేను. ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా 1 మినిట్ దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ టేస్టే పొంగల్లోకి సూపర్గా ఉంటుందండి. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మొత్తం బాగా కలుపుకొని కింద నుండి మీది దాకా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకొని మొత్తం ఆ పోపుని ఇందులో మనం ముందుగా పెట్టుకున్న పప్పులో పెసరపప్పు, అన్నం దీంట్లోకి మనం పోపు యాడ్ చేసేసేయాలి. దాని తర్వాత మొత్తం మిక్స్ చేయాలి. పప్పులోకి ఈ పోపుని మిక్స్ చేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ దాకా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మెత్తగా అయిపోవాలండి పొంగల్ అనేది. రైస్ లాగా ఉండకుండా మెత్తగా అయిపోవాలంటే ఒక 1 మినిట్ ఒక ఉడుకు వచ్చే వరకు అలా మనం వదిలేయాలన్నమాట. మంచిగా కలుపుకొని అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దీంట్లోకి పల్లి చట్నీ అయినా బాగుంటుంది, పుట్నాల చట్నీ, కొబ్బరి చట్నీ ఏదైనా చేసుకోవచ్చు. వేడిగా చలికాలంలో పొద్దున ఇలా టిఫిన్ లాగైనా లేకపోతే రాత్రి డిన్నర్ లాగైనా మనం చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.